హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మై వర్క్ క్రియేటివ్. ఈరోజైతే ఒక మంచి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేనైతే మీ ముందుకొచ్చాను. లేట్ చేయకుండా ఆ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. సో, టాపిక్ వచ్చేసి ఏం లేదండి, జాబు, బిజినెస్. ఎందుకంటే నాకెందుకు దీని పైన తీయాలనిపించింది అంటే జనరల్‌గా కస్టమర్స్ కూడా ఒక్కోసారి వస్తుంటారు. మీకేంటి అని అంటుంటారు. ఇంకా జనరల్‌గా మనం ఎప్పుడైనా డిస్కషన్ చేసినప్పుడు గూడా ఇది బావుంటదా? ఇదే బెటర్ అని జెప్పేసి అనుకుంటాం. ఇన్‌కమ్ సోర్స్ వైస్‌గా గూడా చూసుకుంటే దేని దేనిలో బెనిఫిట్స్ దానిలో అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ తీసుకున్నారనుకోండి. నేను కూడా లాస్ట్ 4, 5 ఇయర్స్ బ్యాక్ అయితే టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నాను. అరౌండ్ ఒక దాన్ని లాంగ్ బ్యాక్ అయితే చేశాను. దాంట్లో బిజినెస్‌లో టీచింగ్ ఫీల్డ్‌లో ఎలా ఉంది అనేది నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ బిజినెస్ చేస్తుంటే గూడా ఎలా ఉంది అనేది అయితే 2 కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యాయి. సో, అందుకని చెప్పేసి నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేయాలన్న థాట్ అయితే వచ్చింది. సో, అందుకని చెప్పేసి చెప్దామనుకున్నాను. బిజినెస్ అయితే బిజినెస్‌కి టైమింగ్స్ అనేది ఉండదు. అదే జాబ్ తీసుకున్నారనుకోండి టైమింగ్ వైస్‌గా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సర్టెన్ ఏదైతే టైమింగ్స్ ఉంటాయో అదే టైమింగ్స్ ఉంటాయి. సాలరీ వైస్‌గా చూసుకుంటే ఫిక్స్‌డ్ సాలరీ ఉంటుంది. దాంతో పాటు ఎప్పుడైతే మనం లీవ్స్ తీసుకుంటామో మన హైయర్ డిపార్ట్‌మెంట్ అయితే లీవ్స్ ఒక్కోసారి శాంక్షన్ చేస్తారు. ఒక్కోసారి అవ్వదు. ఇంకా ఏదైతే టైమ్ ఉంటుందో ఫిక్స్‌డ్ ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ మనం పెట్టము. అదే గనుక బిజినెస్ చూసుకున్నారనుకోండి, బిజినెస్‌లో ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్ అవసరము. ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు ఇన్‌కమ్ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టేసాను గదా! వచ్చేస్తది అన్నట్టు ఉండదు. సో, ఖచ్చితంగా దానికి హార్డ్ వర్క్ చేయాల్సిందే. దాంతో వచ్చిన దాని తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు ఇంట్లో ఉండి కొంతమంది బిజినెస్ చేస్తున్నారు. సెపరేట్‌గా షాప్స్ తీసుకొని బిజినెస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ షాప్ తీసుకోవాలన్నా షాప్‌కి రెంట్ పే చేయాలి. మనం ఒకవేళ లేకపోతే వర్కర్స్ తీసుకుంటే వాళ్ళకు సాలరీ పే చేయాలి. సో, దేనిలో అయితే డ్రాబ్యాక్స్ దాంట్లో ఉంటాయి. సో, టైమింగ్ వైస్‌గా మనకక్కడ ఏంటంటే అడ్వాంటేజ్ టైమింగ్స్ అనేది ఉండదు. మన బిజినెస్ కాబట్టి మనకి ఏ టైంలో వెళ్ళాలనిపిస్తే ఆ టైంలో చేస్తాం. కానీ అలా అని చేయకుండా ఉంటే మాత్రం అది కాదు కదా! సో, రెండిట్లో వర్క్ అనేది చేయాలి. కానీ ఏంటంటే నాకొక బిజినెస్ వచ్చింది నేను పెట్టేస్తా అనడానికి ఉండదు. ఎందుకంటే ఏదైనా చూడ్డానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్స్ పెట్టుకున్నా కస్టమర్స్ వస్తారు. వచ్చి చూసినప్పుడు మీకేముంది వర్క్ చేయడము. మిషన్‌కి మీరు ఆన్ చేస్తారు, థ్రెడ్స్ కలర్ సెట్టింగ్ చేస్తారు, వదిలేస్తారు. అదే చేస్తది అని చెప్పేసి అనుకుంటారు. సో, అది మాత్రం కాదు. ఎందుకంటే నాకు కూడా రీసెంట్‌గా మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడిగారండి. స్టూడెంట్స్ వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ జాబు. సో, దాంతో పాటు పార్ట్ టైమ్‌గా కూడా చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి అడిగారు. కానీ ఒకరికి ఆ థాట్ ఉన్నప్పుడు మనమైతే అవగాహన కల్పించాలి. ఎందుకంటే నాకు తెలీదు, లేదంటే వస్తది, రాదు అన్నట్టు కాకుండా మనకు ఎంతవరకు చేయాలనిపిస్తే వాళ్ళకి మనం మనుషులం కాబట్టి హెల్ప్ అయితే చేయాలండి ఖచ్చితంగా. సో, నేను కూడా తనకు అదే చెప్పాను. ఏముంది నాకు అంటే ఎవరో వేరే దగ్గర కూడా అడిగారంట. వాళ్ళు మేము చెప్పము, చేయము అన్నారంట. సో, అందుకని చెప్పేసి "అక్క నువ్వు షేర్ చేస్తావా?" అంటే దాంట్లో ఏముంది వచ్చి చూడండి. ట్రై చేయండి. మీకు కూడా నచ్చి ఓకే అనుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. లేకపోతే వద్దు. రిస్క్ చేసుకోవద్దు అని చెప్పేసి. ఎందుకంటే ఒక మిషన్ పెట్టినంత మాత్రానే దాన్ని వదిలేయము గదండీ! ఇప్పుడు థ్రెడ్ పెట్టినప్పుడు గాని, జరీ పెట్టినప్పుడు గాని ఒక్కోసారి టెన్షన్ అడ్జస్ట్‌మెంట్స్ కూడా చూసుకోవాలి. దాంతో పాటు ఒక్కోసారి బార్బిన్ థ్రెడ్ గూడా పైకొస్తుంది. ఫినిషింగ్ చూసుకోవాలి. ఇదంతా అయిపోతే ఎక్స్‌ట్రా థ్రెడ్స్ కట్ జేయాలి. ఫ్రేమ్‌లో గూడా ఓన్లీ బ్యాక్ నెక్ పెట్టే ఒక బ్యాక్ ఒకటి పెట్టేస్తే ఫ్రంట్, హ్యాండ్స్ మొత్తం అటైతే కుట్టుకుంటూ వెళ్ళదు. మనం ఫ్రేమ్స్ చూసుకోవాలి. బ్యాక్ నెక్ అయిపోయిన తర్వాత చూడాలి. బూటీస్ ఉంటే బూటీస్ జరపాలి. ఒక్కొక్క బూటీకి మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ పెట్టుకోవాలి. దాంతో పాటు హ్యాండ్స్ కూడా పెట్టుకోవాలి. మూవ్‌మెంట్స్ గూడా జేసుకోవాలి. సో, అవన్నీ మూవ్‌మెంట్స్ మాన్యుయల్‌గా ఏ మిషన్స్ వచ్చినా మాన్యుయల్ వర్క్ అయితే ఖచ్చితంగా ఉంటది. సో, అది మాత్రం మర్చిపోద్దు. అవన్నీ చేసుకుంటేనే మనం అనేది ఇన్‌కమ్‌నయితే ఎర్న్ చేస్తాము. పెట్టేసి వదిలేసినంత ఈజీగా అయితే ఉండదు. వాళ్ళు గూడా వచ్చారు. మా వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చారు, చూసుకున్నారు. ఆహ్, కాక కొంచెం హార్డ్‌గా అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళకేమనిపించింది సాఫ్ట్‌వేర్ జాబ్ గాబట్టి పర్ మంత్ ఫిక్స్‌డ్ సాలరీ వాళ్ళకి 50,000 వరకొస్తుంది. 50,000 వరకొస్తుందంట. సో, అది ఫిక్స్‌డ్ సాలరీ గాబట్టి, మళ్ళీ దీనికి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. మళ్ళీ తర్వాత వర్క్ చేయాలి అని జెప్పేసి అనుకున్నారు. కానీ నా సజెషన్ ఏంటంటే, షేరింగ్‌లో కనుక్కోకుండా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే, షేరింగ్ అయితే నేను సజెస్టబుల్ చేయనండి. సింగిల్‌గానే పెట్టుకుంటే బెటర్. ఏ బిజినెస్ చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా. కానీ జాబ్‌లో ఉండే బెనిఫిట్స్ జాబ్‌లో ఉంటాయి. ఎందుకంటే, మనం సర్టెన్ టైమ్‌లో వెళ్తాము, వస్తాము, పని చేసుకుంటాం. ఏదైతే ఉంటుందో సాలరీ ఖచ్చితంగా వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐస్ అలా ఏమన్నా ఉన్నప్పుడు మనం జాబ్ ఫిక్స్‌డ్‌గా ఉంటుంది గాబట్టి
పే చేయగలుగుతాం. అదే గనుక మనం బిజినెస్ పైన ఇన్వెస్ట్‌మెంట్ చేసామనుకోండి, ఒక్కోసారి సీజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బోటిక్ వాళ్ళే ఉన్నారనుకోండి, దాంట్లో అయితే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, స్టిచింగ్ ఉంటది, వర్క్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చేయాలి. మనం మాస్టర్స్‌కి పే చేసేది ఉంటది, వర్కర్స్‌కి పే చేసేది ఉంటది. పక్క నుండి దగ్గర నుండి చూపించుకోవాలి. దీనికంటూ సీజన్‌లో అయితే ఇంక ఒక్కోసారి అసలు టైం ఉండదు. ఒక్కోసారి అసలు ఆహ్, ఫ ఏమంటారు గిరాకీ గూడా ఉండదు. అంటే బిజినెస్ కూడా ఉండదు. సో, అలాంటి టైంలో కూడా ఫేస్ చేయాల్సొస్తది. సో, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టగానే మనకు బిజినెస్ వచ్చేస్తది అని అనుకోవడానికి వీలుండదు. ఎందుకంటే ఎంత లేదన్నా, ఎంత షాప్ తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా ప్రతీది కూడా బుకింగ్ అడ్వాన్స్ పే చేయాలి, రెంట్స్ పే చేయాలి. ఆహ్, మిషనరీస్ తీసుకుంటే మిషనరీస్ పే చేయాలి. ఇదంతా మెయింటైన్ చేయాలంటే చిన్న విషయం అయితే కాదు. ఇదంతా పెట్టిన తర్వాత బిజినెస్ వస్తుందా? రాదా? బిజినెస్ కొంతవరకు ఒక్కోసారి సక్సెస్ అవుతాం. ఒక్కోసారి సక్సెస్ కాము. ఒక్కోసారి ఆహ్, బ మనకు సీజన్ ఏం లేకపోతే 1 మంత్, 2 మంత్స్ కూడా మన హ్యాండ్ నుంచి కూడా పడే సిట్యుయేషన్స్ ఉంటాయి. ఎందుకంటే నేను అలా ఫేస్ చేశాను, ఇలా ఫేస్ చేశాను. కాకపోతే ఏంటంటే ఫ్రీ లైఫ్‌లో లేడీస్‌కి లేడీస్‌కి ఏంటంటే ఆహ్, ఇంట్లో ఫ్యామిలీలో గూడా వర్క్ ఉంటుంది. పిల్లలు ఉంటారు. సో, వీళ్ళతో పాటు మేనేజ్ చేసుకుంటూ ఉండాలనుకునే వాళ్ళకైతే మంచిగా చిన్న చిన్న బిజినెస్‌లు ఇంట్లో ఉంటాయి గదండీ! శారీ బిజినెసో, బ్లౌజెసో, సమ్ వర్క్సో సో, ఇలాంటివి ఆర్నమెంట్స్ ఇప్పుడు బాగా చేసుకుంటున్నారు. 1 గ్రామ్ గోల్డ్ గాని, ఇలాంటివి గోల్డ్ ప్లేటెడ్ శారీ గాని, సో, శారీ బిజినెస్, కుర్తీ బిజినెస్ చాలా మంది చాలా చాలా విధాలుగా చేసుకుంటున్నారు. ఒకప్పుడు అసలు లేడీస్ వచ్చి బిజినెస్ చేయాలంటే చాలా ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం మార్కెట్‌లో చాలా చాలా బాగా చేసుకుంటున్నారు. సో, అందుకైతే హ్యాపీయే. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్‌గా టైమింగ్ వైస్‌గా పోయి చేసుకొని మళ్ళీ ఇక్కడికొచ్చి ఇది మేనేజ్ చేసి, అది మేనేజ్ చేసి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో, నాకు కూడా అప్పుడు అలాగే అనిపించింది. సో, ఇప్పుడు 2 మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. ఇలా కాకుండా జాబ్ చేసేవాళ్ళు గూడా ఉన్నారు గదండీ! అలా కాకుండా మా సిస్టర్ గూడా ఉందండి. జాబ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ చూసుకుంటుంది. సో, ఇలా గూడా ఉంటారు. కాబట్టి ఏంటంటే, ఇది తక్కువ, ఇది ఎక్కువ అనడానికైతే ఉండదు. కానీ 2 దాంట్లో గూడా ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే చేయాలి. మనం బిజినెస్ చేసినా, జాబ్ చేసినా దేనిలో రిస్క్ దానిలో ఉంటాయి. బిజినెస్ అయినా గూడా చిన్న విషయం కాదు. దీనిలో గూడా పే చేసుకోవాల్సింది, కట్టేది, ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ గురించి కానీ ప్రతీది గూడా ఉంటుంది. అది మీరు జాబ్ చేసినా కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఇక్కడ కూడా డ్రాబ్యాక్స్ ఉంటాయి. కాకపోతే ఇన్‌కమ్ వైస్‌గా ఏంటంటే దాంతో కంపేర్ చేసుకుంటే, జాబ్‌తో కంపేర్ చేసుకుంటే ఇన్‌కమ్ వైస్‌గా మంచిగా ఉండి జాబు బాగా సెట్ అయిపోయి మంచిగా ఉంది అనుకునే వరకైతే బిజినెస్ బెటరు. ఎందుకంటే జాబ్ అయితే ఫిక్స్డ్‌గా ఉంటుంది కాబట్టి అదే బిజినెస్ గనుక మనం చేసామనుకోండి అది కూడా మంచిగా నేను చెప్తున్నాను. పెట్టి వదిలేయడం కాదండి. ఎవరికైనా స్పెసిఫిక్‌గా చెప్తున్నాను. వర్కర్‌లను పెట్టామా, వదిలేసామా అన్నట్టు ఉండదు ఏ బిజినెస్ కూడా. ఖచ్చితంగా మనం మాన్యువల్ వర్క్ అయితే ఎంతో కొంత అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. సో, మనకు దాని ఫీల్డ్ గురించి ఐడియా ఉండాలి. దాని డెప్త్ తెలుసుకొని ఉండాలి. అదంతా తెలుసుకున్న తర్వాత బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి మంచిగా ప్రాఫిట్స్ వస్తున్నాయి, బాగుంది అని అనుకున్న తర్వాతనే దానిలో దిగితే బెటర్. ఇది నా సజెషన్. ఎందుకంటే అలా చేసుకుంటే ఏంటంటే మనకు తెలుస్తుంది ఎలా ఉంది, ఏంటి అనేది. దానివల్ల ఇంకా ఇన్‌కమ్ అనేది ఎక్కువ గెయిన్ అయితే చేసుకోవచ్చు. కానీ ఎంబ్రాయిడరీ బిజినెస్ అయితే ఇంతకుముందు ఉన్నంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, చేస్తున్నారు అన్నట్టుగా అయితే లేదిప్పుడు. నేనైతే మాక్సిమం చూస్తున్నానండి. 100లో 100% అందరూ సక్సెస్ కాకపోయినా 100 అందరూ సక్సెస్ అయితే అవుతారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో కొంచెం తక్కువుంది గాబట్టి ఎంబ్రాయిడరీ ఇప్పుడున్న దాంట్లో ఒకటి పెట్టేసామా, వదిలేసామా అన్నట్టయితే ఉండదు. సో, ఖచ్చితంగా చేసుకొని, ఫాలో అప్ చేసుకొని, ప్రతీదీ ఉండి చూసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఎంబ్రాయిడరీ బిజినెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బొటిక్ చేసి పెట్టుకునే వాళ్ళలో కంపేర్ చేసుకుంటే చాలామంది ఆన్‌లైన్ సేల్స్ కూడా చాలా వరకు ఎక్కువవుతున్నాయండి. ఆన్‌లైన్‌లో సేల్ చేసుకునే వాళ్ళు చాలా వరకు మల్టీ హెడ్ పైన అయితే చేస్తున్నారు. ఇంకా బ్లౌజ్‌కి సింగిల్ హెడ్‌తో కంపేర్ చేసుకుంటే మల్టీ హెడ్ పైన ఎట్ ఏ టైము 10 బ్లౌజెస్, 12 బ్లౌజెస్ కూడా చేసుకోవచ్చు. సో, వాళ్ళకు మనం ఒక మిషన్ పైన ఒక బ్లౌజ్ బ్యాక్ నెక్ చేసి ఒక బ్లౌజ్ అయ్యేసరికి వాళ్ళకి ఎట్ ద సేమ్ టైము అరౌండ్ ఒక 10-12 పీసెస్ అయితే తీస్తున్నారు. సో, అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం తక్కువ ప్రైస్‌కి అమ్ముతున్నారు. కానీ దేంట్లో ఫినిషింగ్ దాంట్లోనే ఉంటుంది. అంటే మనం ఎంబ్రాయిడరీ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా సక్సెస్‌గానే ఉంటారు. ఎందుకంటే కానీ కొంతమంది యూట్యూబ్‌లో పెట్టేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎవరి కష్టం వాళ్ళది. వాళ్ళు పీస్ వైస్‌గా సేల్ చేసుకొని, తీసుకొని ఒక రూ. 50 అట్లా మార్జిన్ చేసుకుంటారు గానీ, ఆన్‌లైన్‌లో తీసుకునే కాంబినేషన్స్ గానీ, లైవ్‌లో వచ్చి చేపించుకునే దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. మగ్గం వర్క్ కూడా చాలామంది రెడీమేడ్‌గా కూడా తీసుకుంటారు. ఇంతకుముందు మనం కూడా సేల్ చేసాము. కానీ ఏంటంటే, బాగా హైట్ ఉన్న వాళ్ళకి గానీ, సన్నగా ఉన్న వాళ్ళకి గానీ, కొంచెం బాగా హెల్తీ ఉన్న వాళ్ళకి గానీ,
పర్సన్ షోల్డర్ బాగా హైట్ ఉండి హైట్ పర్సన్స్‌కి అలాంటి బ్లౌజెస్ అయితే సూటబుల్ కావు. నా సజెషన్ ఏంటంటే మీరు ఎంత తక్కువకొచ్చినా తీసుకోండి. కానీ ఏంటంటే స్పెసిఫిక్‌గా అవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రెడీమేడ్ వచ్చేది నాకు 9 ఇంచెస్ వచ్చింది. పాపం ప్రీవియస్ 2 డేస్ బ్యాక్ కస్టమర్ తీసుకొచ్చారు. ఆ 9 నెక్ డీప్ వచ్చింది. కానీ తనకు కావాల్సింది 12 చాలా హైట్ ఉంది పర్సన్. సో, అలాంటి వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. సో, ఆన్‌లైన్‌లో ఎన్ని బిజినెస్ వచ్చినా ఈ ఈ ఫీల్డ్‌కి సంబంధించి అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గాని, రెడీమేడ్ బ్లౌజెస్ కానీ అప్పటి వరకు అయితే బావుంటుంది. లాంగ్ లైఫ్ కావాలి అనుకుంటే దగ్గరుండి మనం కస్టమైజేషన్ చేపించుకుంటే ఇంకా బావుంటుంది. సో, ఎవరికి ఫీచర్స్ వాళ్ళు చేసుకోవచ్చు. మీకెలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కానీ ఎవరిది అయినా కష్టం కష్టమే. మనం చేస్తున్నాం గదా! మీకు ఫ్రీగా వస్తది. మీరు చేయాల్సిన పని లేదు. పెట్టుకుంటే సరిపోతది. అదే వస్తుంది ఇన్‌కమ్ అని ఆలోచించడం మాత్రం తప్పండి. ఎందుకంటే దాని డెప్త్ తెలుసుకొని, చూసుకొని చేసుకుంటే దానిలో గూడా ఎంత పనుంటదనేది తెలియొచ్చు. నేను మీకు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ గూడా చూపిస్తాను. సో, దీనికైతే నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అదేంటంటే కస్టమైజేషన్‌కి సెపరేట్‌గా చేయించుకోవడానికి అనేది. ఆహ్, మనం అన్ని రకాల వర్క్స్ అయితే చేస్తాము. మీ అందరికీ తెలుసు. దానిలోనే ఎగ్జాంపుల్ ఇదండి. కస్టమర్‌కి నచ్చింది. ఈ వర్క్ జేశారు. సో, ఈ వర్క్ చూసి సేమ్ ఈ వర్క్ నచ్చింది. కానీ దీంట్లో వచ్చేసి పికాక్ ఫెదర్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చిన్నగా కావాలి అంటే అరౌండ్ హాఫ్ ఇంచ్ కంటే కూడా తక్కువ చేశామండి. సో, దీనెనక అట్‌లీస్ట్ ఇలాంటివన్నీ పెట్టేసి మిషన్ పైన పెట్టేసి వదిలేస్తే చెయ్యదండి. ఇది సెపరేట్‌గా సాఫ్ట్‌వేర్‌లో అరౌండ్ 4 అవర్స్ వరకు నేను హార్డ్ వర్క్ చేస్తే ఇంత అవుట్‌పుట్ అనేది తీయగలిగానండి. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే ఇంత చిన్నగా చేశాను. నీట్‌గా కూడా కనిపిస్తుందండి. సో, ఎక్స్‌ట్రా థ్రెడ్స్ కట్ చేసి స్టోన్ వర్క్ పెడితే చాలా చాలా బావుంటుంది వర్క్. ఇది కూడా చాలా బావుందండి. కానీ ఏంటంటే అందరూ ఒకే రకంగా ఇష్టపడరు. ఎందుకంటే మనకున్న 5 వేలు కూడా 5 రకాలుగా లేవు కాబట్టి కస్టమర్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ మైండ్ సెట్స్‌తో ఉంటారు. సో, వాళ్ళందరికీ అనుగుణంగా వాళ్ళకి నచ్చినట్టు చేస్తే కస్టమర్స్ ఇంకా హ్యాపీగా అనేది ఫీల్ అవుతారు. సో, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నేనైతే అది చాలా ఫాలో అవుతాను. సో, ఇది సెలెక్ట్ చేసుకున్న కస్టమర్‌కి చాలా బా నచ్చింది. సో, ఇది చూసి నాకు ఇది చాలా బావుంది. కానీ దానిలోనే ఇంకా చిన్నవుంటే పెట్టండి చేసుకోండి అంటే, దీనికోసం నేను అరౌండ్ 4 అవర్స్ అండి ల్యాప్‌టాప్‌లో ప్రతీది ఈచ్ బిట్ కూడా చేసి, ఈవెన్ ఫ్రంటు, హ్యాండ్స్ అన్నీ కూడా చాలా చాలా చిన్నగా చేశాను. కానీ ఇలాంటి వర్క్స్ చేయాలంటే ఎట్ ఎ టైము పెట్టి వదిలేస్తే కాదు. కాబట్టి దేంట్లో ఉన్న హార్డ్ వర్క్ దాంట్లో ఉంటుంది. దేనిలో కష్టం దాంట్లోదే. కాబట్టి ఎంబ్రాయిడరీ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా నేనైతే అందరిలో గూడా హార్డ్ వర్క్ ఉందండి. మనం చేసే హార్డ్ వర్క్. కాకపోతే ఏంటంటే మార్కెటింగ్ అలా అయింది కాబట్టి మనం ఏం చేయలేము. కానీ దానికంటే కూడా మనం ఇంకా మంచిగా చేసి, ఇంకా ఎఫెక్టివ్‌గా స్టోన్ వర్క్ అంతా చేసిచ్చామనుకోండి, మన బిజినెస్ అయితే ఎక్కడికి పోదు. మనం నమ్ముకున్న మన కస్టమర్స్ మన దగ్గరే ఉంటారు. సో, చూసారు కదా! మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మా దగ్గర కస్టమర్స్ చూపించాను కదండీ! ఎలా ఉంది. సో, ఎవరికైనా కూడా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చామనుకోండి, ప్రీవియస్ కస్టమర్స్ ఎక్కడికి మన దగ్గరికి దాటి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఇంకా రేట్ తగ్గించాలంటే మన దగ్గర అదే చేస్తారు గానీ ఇంకో దగ్గరికెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి మన ఫినిషింగ్ గాని, మన వర్క్ నచ్చుతుంది కాబట్టి. మీకు అర్థమైందనుకుంటానండి. హెల్ప్ అవుతుందనుకుంటాను. బిజినెస్ చేసినా, జాబ్ చేసినా దేనిలో బెనిఫిట్స్ దేనిలో ఉంటాయి. దేనిలో హార్డ్ వర్క్ దాంట్లో ఉంటుంది. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా స్టార్ట్ చేయొచ్చు బిజినెస్. ఎంబ్రాయిడరీ చేసినా ఈవెన్ జాబ్ చేసినా దీంట్లోనే మేము అడిగినా గూడా ఎటువంటి వాళ్ళైనా మేము చెప్పము, చెయ్యము అనేదైతే ఉండదు. మీకు కూడా ఇంకా కావాలి అనుకుంటే హెల్ప్ చేస్తూనే ఉంటాము. సో, వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.